సార్ 20 రోజులైంది. గాలి దుమ్మడం వచ్చి కాంబులు విరిగిపోయినాయి. కాంబులు తెచ్చుకున్నాం, పాతేసిండ్రు, వైర్ ఇగ్గేసిండ్రు. ఇగ్గేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, చిన్న కేబుల్ చిన్నది ఒకటి పెద్ద ఒకటి ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. చిన్న ట్రాన్స్ఫార్మర్కు 7 మోటార్లు నడిచేయడానికి మీకు లైన్ ఇస్తాము, 3 మోటార్లు నడిపించుకోండి. మరి తర్వాత ఒక 6 రోజుల తర్వాత పెద్ద ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ అయితే సరే అని చెప్పినాం. మిద్దెలుగా ఒక మిద్దె చూసినారు. మళ్ళీ ఆ చిన్నదానికి కూడా దాని వాటి కావాలంటే రాత్రి పోయినాం, తెల్ల దగ్గర తీసుకొచ్చినాం, దాని లెవెల్ చేసినాం, అన్ని చేసినాం సార్. కాలు కనెక్షన్ ఇవ్వాల. మొన్న జనరేటర్ ఎండిపోతే ఖాళీలు వాళ్ళ అన్న మాటనే, చిన్న ట్రాన్స్ఫారం 7 మోటార్లు నడుస్తాయి, 3 మోటార్లు నడిపించుకోండి, నేను కనెక్షన్ ఇచ్చిపోతా, ఒక వారం రోజులు వెనక ముందైనా పెద్ద ట్రాన్స్ఫారం ఇస్తే సరే అన్నాం సార్. పెద్ద ట్రాన్స్ఫారం బాగా చేసుకొచ్చినాం సార్. ఇక దాని గురించి ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఏం చేయాలి మేము చెప్పు. ఎందుకు ఇవ్వట్లేదు? పైసలు ఏమన్నా అడుగుతున్నారా? ఏం పైసలు ఏం అడగలేదు సార్. మీరు ఇస్తున్నారా? మేము కూడా ఇస్తాను కూడా అనలేదు, అడగలేదు. వాళ్ళు అబద్ధం ఏమో చెప్పాలి వాళ్ళ మీద మాకు అయితే లేదు. చేస్తామన్నారు వాళ్ళు అన్నారు. ఇగో మీకు చిన్నదానికి చేస్తాము, మీరు ఫోటోలు బతికించుకొని పెద్దదానికి టైం పడుతుంది అంటే టైం పడుతుంది సార్. మాకు వాడు జనరేటర్ తినిపోతున్నాడు, మాకు బాధ అవుతుంది అని చెప్పిన. జనరేటర్ గంటకి ఎంత ఇస్తున్నారు? 1000 రూపాయలు సార్. గంటకు 1000 రూపాయలు. 1000 రూపాయలు అలా మళ్ళీ సగం నీళ్ళు రాకొచ్చినాయి. ఓల పుల్లు నీళ్ళు ఇప్పుడు ఏం చేయాలా? ఓలో చెప్పుకున్నా. మరి వీళ్ళు లైన్ మ్యాన్లు లైన్ మ్యాన్ అంటే సార్ ఈయన మీద అయినా పడుతున్నాడు, ఆయన మీద ఈయన పడుతున్నాడు. మొన్న పోయి ఆదివారం చేసేస్తున్నాడు ఒక ఆయన. నిన్న చాకు తగిలిందట సార్. అది దేవుడి పొరపాటున మేము మూసుకున్నాం. వీళ్ళు వచ్చిన పొద్దున్న నుంచి వచ్చి జవాబే లేదు. టాక్టర్ నుంచి సామాన్ నుంచి వేరే మొక్కన పంపించారు. మాకు ఖాళీ కనెక్షన్ జంపర్ కలపమంటే బాధ ఉన్నది. అయితే నువ్వు సామాన్ తీసుకుని వేరే మొక్కన పోతే ఏం కావాలా? రాత్రి దిమ్మలు కట్టినాము, ట్రాన్స్ఫర్ చేపించుకొచ్చినాము, ఎక్కిచ్చినాము. అవన్నీ చేపిమని ఎవరు చెప్పింది మీకు? ఏం చెప్పారు? పలిపోయింది ముందు, పలిపోయిందా? మా చుట్టుపక్కల ఏరియాలో మాకు 27 బోర్లు తప్ప అన్ని బోర్లు ఇప్పుడు దమ్ములకు నీళ్ళు వేస్తున్నారు. మాకు పుట్టంబ తీసుకుని తల్లి నీళ్ళు లేవు. ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఇది సార్ ఇక సమస్యలు ఏమన్నా ఇంతే. పంపిస్తాం, రోజు పంపిస్తాం అంటున్నారు కానీ రానికి వచ్చారు. ఏం చేయాలి? 20 రోజులు ఎట్లా పుట్టాలన్న బతకాలి కదా. గంటకు 1000 రూపాయలు పెడితే ముంగట ఏం తినాలి మేము? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి 1000 రూపాయలు ఇచ్చి నడిపిస్తున్నారు? 20 రోజుల నుంచి 5 సార్లు నడిపించినాము ఆ ఎండల్లా. మళ్ళీ అందరం కలిసి మళ్ళీ 5-6 బెండలు తీసుకొచ్చి వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చి ఒకళ్ళ బోర్ నుంచి ఒకళ్ళకు ఇట్లా పైపులు కట్టి బెండలు అట్లా 3-4 బెండలు, మనిషికి 3-4 బెండలు తెచ్చి యాడికెళ్ళి అంటే ఆడికెళ్ళి తెచ్చుకొని పార పెట్టుకుంటున్నాం. యాడికెళ్ళి లైన్ వేసి చూపిస్తాము. ఇట్లుంటుందా? రైతు అంటే ఇంత ఇల్లు లేదా? మొన్న మేము అన్నాము, సరే ఒక మనిషి దారిన బాబు నీ కాలు పట్టుకుంటే తప్పైందే, మేము క్షమించండి చేసిపోండి అని కూడా అన్నాము. ఇంతకంటే ఏం చేయాలి సార్? రైతు గడ్డం పట్టుకొని కాలు మొక్కుతాను తర్వాత కనికర రాకపోతే రైతుకు ఇంకా ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు మేము పొద్దున వచ్చినాము, ఇప్పుడు సామాన్ వేసుకొని పోతున్నారు. వేరే మొక్కన పోతున్నారు. ఏకి చెప్పారు కదా, ఏతో చేపించుకోరు. ఎవరంటారు ఆ మాట? వీళ్ళు ఏ సార్ కూడా వచ్చి చెప్పింది సార్, చేయించుకోండి, రేపు పిల్లలు వచ్చి వస్తారు చేయించుకోండి అన్నారు. ఏ సారికి అట్లా అన్నప్పుడు ఇక మేము ఓటు చెప్పుకున్నాం సార్. ఇక ఓలు ఏవి ఓలు లైన్ మేను ఓలు పని చేసిన మాకు అర్థం కాకొచ్చింది. ఏడికి చెప్పలేదా మరి? ఆయన ఏం చెప్తే ఆయన చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటారు, మీరు ఆడికి పోయినారు కదా, ఆడికే మరి మా దగ్గర రాకుండ్రి అంటే ఇదేమి లెక్క అంటే ఒక బాధలు అన్నాం సార్. మాకు గంటకు 1000 రూపాయలు పోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పటికి మూడు సార్లు వారం పెట్టినాం. 3 సంవత్సరాలకు 3 గంటలు 3 9,000 పోయినాయి. ఏం కావాలా? ఒక్కొక్క నా చెప్తున్నా. ఇప్పుడు అందరూ ఇంతమంది రైతులం ఉన్నాం, అందరం పార పెట్టుకున్నాం. ఒక మాట అన్నాడు, కోపంలో తాపంలో అన్నాం, మేము ఏ సారి జరిగిపోతామంటే ఏ సారికి జరిగిపో, మా దగ్గర రాకుండ్రి. ఏమన్నా కానీ నాకు లారీ ట్రాక్టర్ నింపారు, మేము ఈ నెగ్గుకుంటాం ఏమన్నా కానీ
మా మీదకి లెక్కించుకోండి. మరి అయిన దాకా నువ్వు కావాలంటే మేము అబద్ధం చెప్తే మాకు చెప్ప మెడలు కట్టువాడ ఏం తక్కువ ఉన్నదాడ. ఇప్పుడు ఉన్నారా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఏమంటున్నారు? పంపిస్తాము. ఉమ్. అదేమంటున్నారు, అస్తే తోలుకపోండి అడ్డమై. ఆ. వాళ్ళు చెప్తే వింటారా, మేము చెప్తే మేము వాళ్ళకి అడ్డ మేము ఎట్లా తోలుకపోతారు? ఎవరు చెప్పింది ఈ మాట అడ్డమై తోలుక తీసుకెళ్ళండి అని? వాళ్ళే అంటున్నారు పెద్దోళ్ళు లైన్మెన్లు. సార్ ఇప్పటిదాకా పై అధికారులు అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఇవాళ చేస్తాం, గంట సేపట్లో చేపిస్తాం, 2 గంటలలో చేపిస్తాం. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు. సరే కాంట్రాక్టర్లు సరిపోకొచ్చిరండి, అవతల నుంచి కాంట్రాక్టర్లు తెప్పించేదో పని చేయాలి. ఇక్కడ లైన్ మ్యాన్ పాపం ఆయన మస్తు సహకరిస్తున్నాడు, మాకు సహకరించకొచ్చిందని కాదు. కాకపోతే వర్కర్లు లేక పని కావట్లేదు మాకు. అది ఏదైనా ఉంటే మీరు తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా రైతులు రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఒకసారి డిఈ గారితో కూడా మాట్లాడినాం, ఏడీ గారితో మాట్లాడినాం. అవసరమైతే ఎస్సీ దగ్గర కూడా పోమంటే పోతాం. అదే తప్పు దొరికింది, అది ఒకటి తప్పు దొరికింది. ఏడు సార్ దగ్గరికి పోయారు, ఆయనతో పని చేపించుకోవాలన్న లెక్కలు మాట్లాడుతున్నారు సార్. అంటే వీళ్ళ మీద కంప్లైంట్ చేసిందని వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? మరి అంతే కదా సార్. ఎవరైతే ఈ రవి కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన అసలు పని చేయడానికి ముందుకు సగం పని చేసి ఎక్కడైతే సగం చేస్తున్నాడో వదిలిపెట్టిపోతున్నాడు. ఎక్కడైనా క్లియర్ చేస్తే ఒక రైతు ముందుకు రాడు కదా, ఇక మళ్ళీ లొల్లి ఉండదు. రైతుకి అడిగి రవికి కాంట్రాక్టర్ గారికి కాంట్రాక్టర్ రవి గారే ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. ఏ రవి ఎవరు? ఎవరో ఆయన కాంట్రాక్టర్ ఇచ్చిర్రు. ఆయన ఇప్పుడు ఏంది ఒక పని సార్, ఏదన్నా ఒకటి క్లియర్ చేయండి. ఇది సగం చేస్తున్నాడు, అది సగం చేస్తున్నాడు, అట్లా చేసుకుంటా క్యాంపులకి స్కూల్ కాడికి వస్తే మేము అందరం గవ్వలు లేచినాం. లేవగానే బండి తీసుకొని వెళ్ళిపోయిండు. ఏడికి నువ్వు చెప్పినావంటే ఏడికి చెప్తారు, ఏడికి చెప్తారు భయ్. మాకు పని కానప్పుడు ఇప్పుడు 100 ఎకరాలు పుటాలు ఎండిపోయినా ఏం చేయాలి మేము? గంటకు 3,000 రూపాయలు పెట్టుకుంటారు. లెక్కాయి నాకు 3 ఎకరాలు 3 బస్తాలు, 10 ఎకరాలు 10 బస్తాలు ఖర్చు పెట్టినాం మేము. రైతులతో చేస్తే చేయండి, లేకపోతే ఉండండి. మరి ఇంకా అవసరమైతే ఎస్సీ దగ్గర పోయి కూడా కూర్చోమంటే కూడా కూర్చుంటాం. లేకపోతే వేరే కాంట్రాక్టర్లను పిలిపిస్తాడు కదా అని చెప్పినాం. నువ్వు డీ గారితో మాట్లాడుతున్నావు, చేపించుకోపోవాలి లెక్కలు మాట్లాడుతున్నా సార్. ఇది సంగతి.